చేస్తున్నారని ప్రకటించడంతో రాజకీయ కురువృద్ధుడు ఎల్కే అడ్వాణీ కెరీర్ ముగిసినట్లయింది. దాదాపుగా సిట్టింగులందరికీ అవకాశం లభించగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మరోసారి రాహుల్ గాంధీపై పోటీ పడుతున్నారు. మరోపక్క ఈసారి కేబినెట్లో అత్యధికంగా లోక్సభ సభ్యులకే ప్రాధాన్యం ఇవ్వాలని మోదీ భావిస్తున్నట్లు సమాచారం. లోక్సభ ఎన్నికలకు సంబంధించి తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. ఈ జాబితాలో 184 మంది ఉన్నారు. 2014లో మోదీ 2 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచారు. వడోదరాను వదిలేసి వారణాసి ఎంపీగా కొనసాగారు. ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత ఆయన మరోసారి వారణాసి నుంచి పోటీ చేస్తున్నారు. అయితే 2వ నియోజకవర్గంలో పోటీ చేస్తారా లేదా అన్నది తుది జాబితాను బట్టి తెలుస్తుంది. అందరినీ ఆశ్చర్యపరిచే పేరొకటి బీజేపీ జాబితాలో కనిపించింది. పార్టీ పనులకే పరిమితమవుతారనుకున్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా గుజరాత్లోని గాంధీనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో ఆడ్వాణీ నిష్క్రమణ ఖాయమైంది. కొన్ని రోజుల క్రితం అమిత్ షా వెళ్లి ఆడ్వాణీని కలిసినప్పుడు పోటీ చేసేందుకు విముఖత వ్యక్తం చేయడంతో పాటు తన కుటుంబ సభ్యులెవరూ ఎన్నికల్లో పోటీ చేయరని కూడా తేల్చేశారు. పైగా పోటీ చేయాలంటూ ఆడ్వాణీని ఎవరూ కోరలేదని ఆడ్వాణీ వ్యక్తిగత కార్యదర్శి 2 రోజుల క్రితం ప్రకటించడంతో ఆయన రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లేనని అర్థమైంది. గాంధీనగర్లో పోటీ చేస్తున్న అమిత్ షా ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. బీజేపీ మరోసారి అధికారానికి వస్తే ఆయన కేంద్ర మంత్రి అవుతారని కూడా ప్రచారం జరుగుతోంది. గాంధీనగర్ బీజేపీ కంచుకోట కావడంతో అమిత్ షాను అక్కడి నుంచి బరిలోకి దించుతున్నారు. రాజ్నాథ్ సింగ్ లక్నో నుంచి పోటీ చేస్తుండగా రవాణా మంత్రి నితిన్ గడ్కరీ మళ్లీ నాగ్పూర్ గడ్డ మీదే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసే కేంద్ర మంత్రి వీకే సింగ్ ఘజియాబాద్ నుంచి నామినేషన్ వేయబోతూ ఉండగా మహేష్ శర్మ ఇప్పుడు గౌతమ్ బుద్ధ నగర్ నుంచి పోటీ చేస్తున్నారు. హేమమాలిని మరోసారి మదర్ నుంచి బరిలోకి దిగుతారు. రాజ్యసభ సభ్యురాలైన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా రెండోసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ నియోజకవర్గమైన అమేథీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆమె ఇప్పుడు మళ్లీ అక్కడే బరిలోకి దిగుతున్నారు. తెలంగాణలో 10 స్థానాలకు, ఏపీలో 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. కొంతకాలం క్రితం కేంద్ర మంత్రి పదవిని కోల్పోయిన సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయకు ఈసారి టికెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో కిషన్ రెడ్డి పోటీ చేస్తారు. 2 రోజుల క్రితం బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేత డీకే అరుణకు మహబూబ్ నగర్ నియోజకవర్గం కేటాయించారు. ఇక ఏపీ విషయానికొస్తే విశాఖపట్నం నుంచి పురంధేశ్వరి బరిలోకి దిగుతున్నారు. గతంలో ఆమె విశాఖ నుంచి కాంగ్రెస్ ఎంపీగా ఉండేవారు. బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు కన్న లక్ష్మీనారాయణ ఇప్పుడు నర్సరావుపేట లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మోదీ అమిత్ షా ద్వయం వ్యూహాత్మకంగానే అభ్యర్థుల జాబితాను రూపొందించినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల తర్వాత కేంద్ర మంత్రుల్లో ఎక్కువ మంది రాజ్యసభ సభ్యులుండేవారు. ఇప్పుడు ఆ ట్రెండ్ కు తెరదించాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే 75 సంవత్సరాలు దాటిన సీనియర్లకు మినహా సిట్టింగ్లందరికీ అవకాశం ఇచ్చారు. రాజ్యసభ సభ్యులుగా ఉంటూ మంత్రివర్గంలో చోటున్న వారికి, చోటివ్వాలనుకున్న వారికి లోక్సభ నామినేషన్ కట్టబెట్టారు. అందుకే పలు దఫాలు చర్చల తర్వాతే లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. మాజీ ఉప ప్రధాని బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అడ్వాణీకి బీజేపీ నాయకత్వం టికెట్ నిరాకరించింది. పార్టీ 184 మందితో ప్రకటించిన మొదటి జాబితాలో ఆయన పేరు లేదు. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గాంధీనగర్ నుంచి బీజేపీ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ అయిన అమిత్ షా పేరును ప్రకటించడం పాత తరానికి చెందిన పార్టీ శ్రేణుల్ని విస్మయానికి గురిచేసింది. కురువృద్ధుడు ఆడ్వాణీకి అవమానం జరిగింది. తొలి జాబితాలో ఆయన పేరు కనిపించలేదు. గాంధీనగర్ స్థానాన్ని అమిత్ షాకి కేటాయించారు. గత 6 పర్యాయాలుగా ఆడ్వాణీ గాంధీనగర్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తొలినాళ్లలో అమిత్ షా ఆడ్వాణీకి గాంధీనగర్లోనే పోలింగ్ మేనేజర్గా పనిచేశారు. ఓ ఆర్ఎస్ఎస్ నేత గత వారం ఆడ్వాణీ నివాసానికి వెళ్లి బీజేపీ నిర్ణయాన్ని ఆయనకు తెలియపరిచినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. వయసు పైబడ్డ దృష్ట్యా ఆయన్ను ఎంపిక చేయలేదని ఆయన చెప్పినట్లు సమాచారం. బయటికి మాత్రం ఆడ్వాణీయే పోటీకి విముఖత ప్రదర్శించారని బీజేపీ ప్రచారం చేస్తుంది. బీజేపీ దశ దిశలను మార్చి ఓ పటుతర రాజకీయ శక్తిగా నిలిపిన ఈ 91 ఏళ్ల అగ్రనాయకుణ్ణి బీజేపీ నాయకత్వం దాదాపుగా వెళ్లగొట్టిందని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
పోటీ చేయడం చేయకపోవడం అనేది ఆయన ఇష్టానికే వదిలేసినట్లు నిన్న మొన్నటిదాకా బీజేపీ అధికారికంగా నమ్మబలికింది. అయితే గాంధీనగర్ స్థానం నుంచి పోటీ చేయాల్సిందిగా పార్టీ నాయకత్వం ఆయనను అడగనే లేదని, ఆయన కూడా తాను పోటీ చేస్తానని వారికి చెప్పనే లేదని, ఆయన స్థాయికి అలా అడుక్కోవడం సరికాదని ఆడ్వాణీ వ్యక్తిగత కార్యదర్శి దీపక్ చోప్రా మంగళవారం వ్యాఖ్యానించడంతో పార్టీ ఆయన్ను దూరం పెట్టిందన్న సంకేతాలు వెలువడ్డాయి. 1989-92 ప్రాంతాల్లో సోమనాథ్, అయోధ్య రథయాత్రలను చేపట్టి ఆడ్వాణీ బీజేపీని ఓ బలవత్తర రాజకీయ పార్టీగా మార్చడంలో సఫలమయ్యారు. హిందుత్వానికి ప్రతీక అయ్యారు. 1991లో విఫలమైన 1998-99లో బీజేపీ అధికారంలోకి రావడానికి ఆడ్వాణీ మార్గం ఉపకరించింది. వాజ్పేయి ప్రధాని అయినప్పుడు ఆడ్వాణీ ఉప ప్రధాని పదవిని కూడా అలంకరించారు. హోంమంత్రిగా పనిచేశారు. వాజ్పేయి హయాంలో ఓ వెలుగు వెలిగిన ఆడ్వాణీ ఇమేజ్ 2014లో మోదీ ప్రభంజనం తర్వాత మసకబారిపోయింది. పార్టీపై పట్టు పెంచుకోవడానికి అమిత్ షాను అధ్యక్షుడిగా చేసిన మోదీ ఆ క్రమంలో ఆడ్వాణీని, మరో ఇద్దరు సీనియర్ అసమ్మతి నేతలు మురళీ మనోహర్ జోషి, శాంతకుమార్ వంటి వారిని మార్గదర్శక్ మండలి పేరిట మూల కూర్చోబెట్టారు. ఈ మండలి ఎన్నడూ సమావేశమైంది లేదు. పైపెచ్చు ఆడ్వాణీని ఓ మీటింగ్లో మోదీ అసలు పలకరించకుండా చూసి చూడనట్లు వెళ్లిపోయినట్లు వీడియోలు వెలువడ్డాయి. బీజేపీ కురువృద్ధుడు ఆడ్వాణీ సొంత నియోజకవర్గమైన గాంధీనగర్ సీటును అమిత్ షాకు కట్టబెట్టడంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. పెద్దవాళ్లను గౌరవించడం చేతకాని మోదీ ప్రజల నమ్మకాలను ఎలా నిలబెడతారంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ట్వీట్ చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడ్వాణీకి ఎలాంటి పదవులు ఇవ్వకుండా మార్గదర్శక మండలికే పరిమితం చేసిన బీజేపీ ఇప్పుడు ఆయన సొంత నియోజకవర్గం గాంధీనగర్ సీటును కూడా లాగేసుకుందని ఆరోపించారు. ఇప్పుడు మరో చిన్న విరామం తీసుకుందాం.